స్లాబ్ సిటీ అమెరికాలోని చివరి స్వతంత్ర నగరం. మీరు ఎప్పుడైనా ఎటువంటి చట్టాలు గాని ఎటువంటి అడ్డంకులు గాని చివరికి గవర్నమెంట్ కూడా లేనటువంటి సిటీ గురించి విన్నారా? అమెరికాలో ఉన్న కాలిఫోర్నియాలో ఒక చిన్న ప్రాంతం ఉంది. దాన్ని స్లాబ్ సిటీ అనే పేరుతో పిలుస్తారు. దీన్ని అమెరికాలోని చివరి స్వతంత్ర సిటీ అని పిలుస్తారు. ఇక్కడ ప్రపంచంలోని అన్ని రకాల క్రైమ్స్ జరుగుతాయి. ఇక్కడ ఎలాంటి క్రైమ్స్ జరుగుతాయి అంటే వాటిని మీరు ఇమాజిన్ కూడా చేసుకోలేరు. ఇక్కడ ఎటువంటి చట్టాలంటూ లేవు. అందువల్ల ఇక్కడ క్రిమినల్స్ ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క వ్యక్తి తన ఇష్టం వచ్చినట్లుగా తన జీవితాన్ని గడుపుతాడు. మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఎలాంటి విషయాలు కనబడతాయి అంటే అలాంటివి జరుగుతాయని మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. కానీ అసలు ఈ సిటీ ఎలా ఏర్పడింది? ఈ సిటీని స్లాబ్ సిటీ అని ఎందుకు అంటారు? ఈ సిటీకి సంబంధించిన పూర్తి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఈ సిటీ ఒక మిలిటరీ క్యాంప్ లో ఉంది. ఆ మిలిటరీ క్యాంప్ ని అమెరికా 1940లో ఏర్పాటు చేసింది. ఈ క్యాంప్ పేరు క్యాంప్ డున్లాప్. ఈ క్యాంప్ ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఆర్మీని ఉంచి వాళ్లకు ట్రైనింగ్ ని అందించడం. నెమ్మదిగా ఇక్కడికి చాలా మంది ఆర్మీ జవాన్లు వస్తున్నారు మరియు ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. ఆ టైంలో రెండో ప్రపంచ యుద్ధం కూడా నడుస్తోంది. ఎప్పుడైతే రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిందో అప్పుడు ఈ క్యాంప్ యొక్క ఇంపార్టెన్స్ కూడా తగ్గింది. 1955లో అమెరికన్ ఆర్మీ ఇక ఈ క్యాంప్ తో మనకు అవసరం లేదన్న నిర్ణయం తీసుకుంది. అందువల్ల ఆ క్యాంప్ ని యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అనుకుంది. అందువల్ల అమెరికా ఆర్మీ అక్కడ ఉన్న వాటన్నిటిని ధ్వంసం చేసింది. ఆర్మీ ట్రైనింగ్ కోసం ఏ వస్తువులైతే యూజ్ అయ్యావో వాటిని వీళ్ళు అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయారు. కానీ అక్కడ ఒక వస్తువు అలాగే ఉండిపోయింది. అవే ఈ సిమెంట్ స్లాబ్స్. అక్కడే ఆర్మీ జవాన్లు ఉండేవాళ్ళు. దాని తర్వాత అమెరికా వియత్నాం యుద్ధం మొదలైంది. కానీ అమెరికాలోని చాలా మంది అమెరికా వియత్నాం యుద్ధంలో పాల్గొనకూడదు అనుకున్నారు. అందువల్ల వాళ్ళు అమెరికా గవర్నమెంట్ కి వ్యతిరేకమయ్యారు. అమెరికా గవర్నమెంట్ వారిపైన చర్యలు తీసుకుంటోంది. వాటి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు అమెరికాలో అటు ఇటు పరిగెడుతున్నారు. అప్పుడు వాళ్ళకి ఈ క్యాంప్ గురించి తెలిసింది. ఆ క్యాంప్ లో దాక్కోవడానికి వీళ్లకు స్లాబ్స్ ఉన్నాయి. వాళ్ళు ఉండడానికి ఒక సిటీ మొత్తంగా ఖాళీగా ఉంది. అంతకు ముందు వరకు కూడా ఈ సిటీలో అంటే ఈ ఖాళీ చేయబడ్డ క్యాంప్ లో జనాభా అంటూ ఎవ్వరూ లేదు. అందువల్ల వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత టెంట్స్ వేసుకుని ఉండడం మొదలు పెట్టారు. అప్పుడు అక్కడ ఏవైతే ఉన్నాయో వాటితోనే వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. నెమ్మదిగా స్లాబ్ సిటీ అనేది గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉన్న వాళ్లకు అడ్డాగా మారింది. వాళ్ళు ఇక్కడ స్వతంత్రంగా ఉంటున్నారు. అందువల్ల ఇక్కడ ఉండే వాళ్ళు ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళ జీవితాలను వాళ్ళ ఇష్ట ప్రకారంగా జీవిస్తున్నారు. ఇది అమెరికాలోని ఒక ఎలాంటి ప్లేస్ అంటే ఇక్కడ పోలీసులు గాని అధికారం గాని లేదు. ఇక్కడ ఉండే వాళ్ళపైన ఎలాంటి సామాజిక ఒత్తిడి లేదు. అంటే ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పడుకుని లేవగలుగుతారు. ఏది కావాలనుకుంటే అది వేసుకోగలుగుతారు, తినగలుగుతారు. ఎలా కావాలనుకుంటే అలా ఉండగలుగుతారు. అక్కడ ఉండే వాళ్ళ జీవితం మిగిలిన అమెరికాలోని సిటీలలో ఉండే వాళ్ళ జీవితంతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎప్పుడైతే మీరు స్లాబ్ సిటీలోకి ఎంటర్ అవుతారో అప్పుడు మీకు అన్నిటికంటే ముందు కనిపించేది ఇక్కడ ఉండే ఇల్లు. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళు వాళ్ళ ఇంటిని నిర్మించుకోవడానికి ఏ వస్తువులను యూజ్ చేశారు అంటే అవి చాలా యూనిక్ గా ఉన్నాయి. వీళ్ళు వాళ్ళ ఇంటిని నిర్మించుకోవడానికి పాత మరియు రీసైకిల్ వస్తువులను యూజ్ చేశారు. ఇక్కడి గోడలపైన మీకు ఎన్నో విషయాలు రాసి కనబడతాయి. కేవలం అవి ఆర్ట్ మాత్రమే కాదు, అందులో ఎన్నో రకాల మెసేజ్లు కూడా దాగి ఉంటాయి. ఈ సిటీ స్పెషాలిటీ ఏంటంటే ఎప్పుడైతే ఇక్కడ రాత్రి అవుతుందో ఇక్కడ సిచ్యువేషన్ మొత్తం పూర్తిగా మారిపోతుంది. ఇక్కడ ఉదయం చాలా ఎక్కువ ఎండగా మరియు వేడిగా ఉంటుంది. రాత్రి అవుతూనే ఈ సిటీ మొత్తం చాలా డేంజరస్ గా కనబడుతుంది. ఎందుకంటే ఈ సిటీ మొత్తంలో ఎక్కడ ఒక లైట్ గానీ ఎలక్ట్రిసిటీ గానీ లేదు. ఇక్కడ మీకు కేవలం చిమ్మ చీకటి మాత్రమే కనబడుతుంది. ఇక్కడ వ్యభిచారం చేయడం అనేది నేరం కాదు. ఇక్కడ వ్యభిచారం అనేది ఎంత కామన్ విషయం అంటే ఇక్కడ మీకు నగ్నంగా ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు ప్రతి చోట కనబడతారు. వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోరు. ఒక అబ్బాయి ఎవరైనా అమ్మాయితో గాని ఒక అమ్మాయి తనకు నచ్చిన అబ్బాయితో గాని పడుకోవచ్చు మరియు వాళ్ళ జీవితాన్ని వాళ్ళకు నచ్చిన వాళ్ళతో గడుపుతారు. వీళ్ళు చాలా మటుకు సమయం మత్తులోనే ఉంటారు. ఇక్కడి అమ్మాయిలు వాళ్ళ కోరికలను తీర్చే అబ్బాయిల కోసం వెతుకుతూ ఉంటారు. సంవత్సరంలో ఒక రోజు ఇక్కడికి పోర్న్ స్టార్స్ అందరూ వస్తారు. ఇక్కడ ఒక అద్భుతమైన పార్టీని చేసుకుంటారు. ఈ పార్టీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్లూ ఫిల్మ్స్ లో పనిచేసే అమ్మాయిలు వస్తారు. ఆ పార్టీని ఆర్గనైజ్ చేసే వాళ్ళు గత సంవత్సరం ఇక్కడికి 700 కంటే కూడా ఎక్కువగా బ్లూ ఫిల్మ్స్ లో పనిచేసే పోర్న్ స్టార్స్ వచ్చారని చెప్పారు. ఈ పార్టీలో దేనికైతే చట్టం అనుమతి ఇవ్వదో అలాంటి విషయాలన్నీ జరుగుతాయి. ఎలాంటివంటే ఇక్కడ డ్రగ్స్ కు చాలా ఎక్కువ ఏర్పాట్లు చేస్తారు. ఈ పార్టీకి వచ్చే అమ్మాయిలు కావచ్చు లేదా అబ్బాయిలు కావచ్చు వాళ్ళందరూ మత్తులోనే ఉంటారు. ఏ అబ్బాయి అయినా తనకు నచ్చిన
ఏ అమ్మాయితోనైనా వెళ్లి ఆ రాత్రి గడపవచ్చు. ఇవి కాకుండా ఈ పార్టీలో ఇంకా ఎలాంటి విషయాలు ఉన్నాయి అంటే అవి చాలా కొత్తగా, చాలా ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. ఈ సిటీలో అమ్మాయిలను అమ్మే మార్కెట్ ని కూడా ఏర్పాటు చేశారు. అక్కడ అమ్మాయిలను అమ్ముతారు. ఇక్కడ ఒకదాన్ని మించి ఒకటి క్యాసినోస్ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే ఇక్కడ జనాభా చాలా పెరిగిపోయిందో అప్పుడు అమెరికన్ గవర్నమెంట్ కొన్ని ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేసింది. ఎలాంటివంటే ఇక్కడ రోడ్లను వేసింది, కొన్ని ఏరియాలకు ఎలక్ట్రిసిటీ అందించింది. ఎప్పుడైతే ఇక్కడ రాత్రి అవుతుందో అప్పుడు ఇక్కడ వాళ్ళు బ్లూ ఫిల్మ్స్ చూస్తారు. ఎందుకంటే అక్కడ ప్రతిరోజు రాత్రి టీవీలో బ్లూ ఫిల్మ్స్ చూపిస్తారు. ఇక్కడ ఉండే ప్రతి ఒక్క వ్యక్తి, అతని జీవితం, అతని స్టోరీ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటుంది. ప్రపంచం మొత్తంలో ఇది మాత్రమే కేవలం ఒక ఎలాంటి సిటీ అంటే ఇక్కడ పెద్ద పెద్ద తప్పులను కూడా భయం లేకుండా చేస్తారు. ఈ సిటీ మొత్తం యొక్క ఎకానమీ ఒక విషయం పైనే డిపెండ్ అవుతుంది. అదే జూదం. జూదం విషయంలో ఇది ప్రపంచంలో అత్యంత పెద్ద సిటీ. ఇక్కడికి ప్రపంచ నలుమూలల నుంచి జూదం ఆడడానికి వస్తారు. వాళ్ళ జీవితంలో సంపాదించిన సంపాదన మొత్తం కోల్పోయి ఇక్కడే కూడా ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడి రోడ్లపైన మీకు వ్యక్తులు డ్రగ్స్ తీసుకుంటూ కనబడతారు. వీళ్ళు ప్రపంచంలోని మిగిలిన వ్యక్తులతో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్ గా ఉంటారు. ఇక్కడ వాళ్ళ జీవితంలో వాళ్ళకు కేవలం ఒకే ఒక విషయం ఇంపార్టెంట్, అదే మత్తు. వీళ్ళు రోజంతా కూడా మత్తులోనే ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ సిటీ గురించి మీకేమనిపిస్తోంది? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.